బాబు? జ్యోతి గారు, మీరు కళ్ళు తెరిచాకనే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. రాజీవ్, ఇప్పుడు నీకెలా ఉంది? ఏమైనా ఇబ్బందిగా ఉందా? నొప్పులు ఏమైనా ఉన్నాయా? కొంచెం పెయిన్గా ఉందండి. జ్యోతి గారు, నాకు ఈ పెయిన్స్ కంటే అమ్మ ఏం గొడవ చేస్తుందోననే భయమే ఎక్కువగా ఉంది. అంటే పంతులు గారు చెప్పిన విషయం గురించి అంటున్నారా? అవును. జ్యోతి, అసలు ఈ గొడవలన్నింటికీ కారణం నేనే. నువ్వు నా గురించి స్వామివారి కళ్యాణం చేయిస్తానని మొక్కుకొని ఉండకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఏదైనా మంచి జరుగుతుందని చేస్తాం, చెడు జరుగుతుందని ఊహించలేం కదా. జ్యోతి గారు, నాకు ఇలా అయిందని మా అమ్మకి ఫోన్ చేసి చెప్పారా? చెప్పకుండా ఎలా ఉంటాను దొరబాబు? రాజీవ్, ఇప్పుడు నీకెలా ఉంది? ఎంత పెద్ద ప్రాణాపాయం తప్పింది. ఏం కాలేదమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం కాలేదని అంత తేలిగ్గా కొట్టుపడేస్తావేంటి రాజీవ్? ఆ దేవుడి దయ వల్ల పెద్ద ఇంజురీస్ ఏం కాలేదు. ఒకవేళ అయ్యుంటే అయ్యుంటే కాదు, ఈ శనిమోహన్ది నా కొడుకు జీవితంలో ఉంటే డెఫినెట్ గా అయి తీరుతుంది.